హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 38. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోడలి సమాధానం వినగానే, నీకన్నా ఎక్కువగా నేను కన్నాని సాకాను కదా, కన్నది నువ్వైనా వాడిని అరచేతుల్లో పెట్టి పెంచుకున్నది నేను కదా, మరి నేను వాడికి అన్యాయం చేస్తానా అని అడిగింది రాజేశ్వరి. న్యాయం చేశారో అన్యాయం చేశారో నాకు తెలియదు అత్తయ్య, కానీ మీ అతి ప్రేమ వల్ల వాడి చిన్న చిన్న సరదాలు కూడా చందు కోల్పోయాడు. అలానే మీకు తెలుసు చందు గురించి, మీరన్నా మీ మాటన్నా ఎంత నమ్మకమో, ఎంత బుద్ధిగా వాటిని ఫాలో అవుతాడో అంతే మొండితనం చందులో ఉంది. ఒక్కసారి ఇది నాది అనుకుంటే దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. నాకొద్దు అనుకుంటే తిరిగి కూడా చూడడు. పెళ్లి చేసిన మీరే గుమ్మంలో నచ్చకపోతే గుమ్మంలోనే వదిలేసి వచ్చేయి అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదత్తయ్య. మీకు చెప్పగలిగేదాన్ని కాదు, కానీ ఒక్కటి చెప్తానత్తయ్య, మీరు తప్పుగా అనుకోను అంటే మనం ఏం చేసినా కూడా దాని ఫలితం మనం అనుభవిస్తాం. అది పాపకార్యమైనా పుణ్యకార్యమైనా. కానీ వాటన్నిటికన్నా కూడా శక్తివంతమైనవి ఆడపిల్ల కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు మన తరతరాల్ని వెంటాడుతాయి. ఈరోజు మీ కారణంగా నా కొడుకు ఒక ఆడపిల్ల కన్నీళ్ళకి కారణం అవుతుంటే నేను చూస్తూ ఊరుకునేదాన్ని కాదత్తయ్య అంది దృఢంగా శారద. మరి స్వీటీ కూడా ఆడపిల్లనే కదా శారద, తనవి కన్నీళ్ళు కాదా, లేకపోతే తన కన్నీళ్ళకి విలువ లేదా? కోడలు తన కోడలికి ఒత్తాసు పలకడం నచ్చక అడిగింది రాజేశ్వరి. అది మీరు చెప్పాలత్తయ్య. తను ఆడపిల్ల, కోరుకున్నవాడిని, కలలు కన్నవాడిని పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటుందని మీకు అనిపించుంటే ఖచ్చితంగా ఆ టైంలో త్రిలోచనను తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టేవారు కాదు. మీరు మీ మనవరాలి జీవితం కన్నా కూడా పరువుకే ఎక్కువ విలువ ఇచ్చారు. దానికి కారణం ఏదైనా సరే స్వీటీకి సమాధానం చెప్పాల్సి మాత్రం మీరే అత్తయ్య. ఎందుకంటే నా కొడుకు స్వీటీని ప్రేమిస్తున్నాను అని ఏ రోజు చెప్పలేదు, పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వలేదు. మీరు పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి పెళ్ళికి ఒప్పుకున్నాడు, మీరు తాళి కట్టమన్నారు కాబట్టి తాళి కట్టాడు. కానీ తాళి కట్టాక ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి రమ్మంటే మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే వాడికి ఆ తాళిబంధం మీద విలువ ఉంది కాబట్టి, దాన్ని నమ్మాడు కాబట్టే తనకు కనీసం ముఖపరిచయం కూడా లేని అమ్మాయిని తన భార్యగా అంగీకరించాడు. అది మీకు నచ్చకపోయినా, మిమ్మల్ని నొప్పించినా కూడా ఆ విషయంలో వాడి అభిప్రాయం మీకు వ్యతిరేకమే అంది. రాజేశ్వరీదేవి ఏం మాట్లాడకపోయేసరికి సైలెంట్ అయిపోయింది. అత్తగారి మౌనం చూసి శారద అక్కడ నుండి నిష్క్రమించింది. గదిలోకి వెళ్ళేసరికి సోఫాలో ముడుచుకొని కూర్చున్న లోచనని చూసి, ఏంటి మేడం దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడిగాడు అర్హన్. మీ నాన్నగారు మీ మీద చాలా కోపంగా ఉన్నారు కదా అని అడిగింది లోచన. ఉన్నారు. ఆయన మాత్రమే కాదు, నేను కూడా వాళ్ళ మీద కోపంగా ఉన్నాను. నువ్వు నా కోపాన్ని, నా సంతోషాన్ని, మొత్తంగా నన్ను, నా ఫీలింగ్స్ని పట్టించుకుంటే చాలు, వాళ్ళ గురించి అనవసరం అన్నాడు అర్హంత్ విసుగ్గా. అది కాదు బావా, అలా ఎలా పట్టించుకోకుండా ఉంటాను? వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే కదా, మన ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటాను చెప్పు అంది ముద్దుగా. కానీ వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నువ్వు వాళ్ళని వరుసతో కూడా పిలవడం లేదు. అలాంటప్పుడు వాళ్ళు బాధపడితే నీకెందుకు చెప్పు? వాళ్ళు నిన్ను నా భార్యగా, ఈ ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేసినప్పుడు తీరిగ్గా ఫీల్ అవ్వు అందరి గురించి. ఇప్పుడు మాత్రం కాస్త నా గురించి ఫీల్ అవ్వు అన్నాడు అర్హన్. నువ్వు కూడా చాలా బాధగా ఉన్నావు కదా, ఇదంతా నా వల్లేనా అని తనే అడిగి, నా వల్ల ఎందుకు అవుతుంది? నేనేం నిన్ను ప్రేమించలేదు, పెళ్లి చేసుకోమని నిన్ను వేధించలేదు, పీటల మీద నీ పెళ్ళి ఆపించనూ లేదు. ఇదంతా అస్సలు నా వల్ల కాదు అంది కళ్ళు గిరగిరా తిప్పేస్తూ.
అవును కదా, ఇదంతా అస్సలు నీ వల్ల కాదు. కానీ ఈ ముద్దల బొమ్మ నాకు నచ్చింది కాబట్టి ఈ బొమ్మని నా నుండి దూరం చేయకుండా కాస్త గట్టిగా ఫైట్ చేయాలన్నమాట. లోచన బుగ్గలాగి చెప్పాడు అర్హంత్. నా బుగ్గలు లాగొద్దని చెప్పానా? వేలు చూపించి అరిచింది. నా పిల్లం నా ఇష్టమని చెప్పానా? అర్హంత్ కూడా అలానే అన్నాడు లోచనని ఇమిటేట్ చేస్తూ. ఇదిగో నాకు కోపం వస్తుంది చెప్తున్నా, నడుం మీద 2 చేతులు పెట్టుకుని చెప్పింది లోచన. సేమ్ రిపీట్ చేశాడు అర్హంత్. లోచన సీరియస్గా చూస్తుంటే అర్హంత్ నవ్వుతూ చూశాడు. ఈలోపు బెల్ మోగటంతో ఏంటి అన్నాడు. సార్ లంచ్ అని సర్వెంట్ చెప్పడంతో లోపలికి తీసుకురా అన్నాడు. సర్వెంట్ ఫుడ్ పెట్టేసి వెళ్ళగానే మేడం తిందామా అని అడిగాడు మూతి ముడుచుకొని కూర్చున్న లోచనని చూసి. నేను అలిగాను, నీతో మాట్లాడడం లేదు అంది తల తిప్పకుండా. అవునా, కానీ ఎంతసేపు అన్నాడు నవ్వుతూ. తెలియదు, చాలాసేపు నా కోపం పోయే వరకు అంది. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు, మరి నేను అలా చెయ్యనా అని అడిగాడు అర్హంత్ లోచన తన వైపు చూడడంతో నసలు ఎగరేస్తూ. ఎలా అని అడిగింది లోచన. నేను చిన్నప్పుడు ఇలాగే అడిగినప్పుడు మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది. నేను వెంటనే నా అలక వదిలేశాను. మరి నీకు కూడా గిఫ్ట్ కావాలా అని అడిగాడు ఆశగా చూస్తూ. ఏంటి ఆ గిఫ్ట్? కళ్ళు చిన్నవి చేసి అడిగింది లోచన. గిఫ్ట్ అంటే ముందే చెప్పరు కదా, నువ్వు కళ్ళు మూసుకో అప్పుడు గిఫ్ట్ ఇస్తాను అని అన్నాడు. నిజంగా ఇస్తావు కదా అని అడిగింది. నువ్వు కళ్ళు మూసుకో, నీకే తెలుస్తుంది అన్నాడు నమ్మకంగా. లోచన కళ్ళు మూసుకోగానే టక్కున 2 బుగ్గల మీద ముద్దు పెట్టి ఎలా ఉంది గిఫ్ట్ అని అల్లరిగా అడిగాడు. ఇది చీటింగ్, నువ్వు ముద్దు పెట్టావు అని పేచీగా. ముద్దు కూడా గిఫ్టే కదా అంది పేచీగా. ముద్దు కూడా గిఫ్టే కదా అల్లరిగా నవ్వుతూ అన్నాడు అర్హంత్. ముద్దు గిఫ్ట్ ఎలా అవుతుంది? నువ్వు చీట్ చేసావు. గిఫ్ట్ అంటే చాక్లెట్ ఇస్తావు అనుకున్నా, కానీ ఇలా ముద్దు పెడతావని అనుకోలేదు అంది మూతి ముడిచి. చాక్లెట్స్ చిన్నపిల్లలకి ఇస్తారు, కానీ ఇప్పుడు నువ్వు పెద్ద పిల్లవి కదా, పైగా నా పిల్లవి, అందుకే నీకు ముద్దు గిఫ్ట్ ఇచ్చాను. ఈ బూరి బుగ్గలు నన్ను కవ్విస్తున్నాయి. అసలైతే కొరుక్కుని తినేయాలని అనిపిస్తుంది, కానీ అలా చెయ్యలేను కదా, అందుకే ఇలా ముద్దులు పెడుతున్నా అంటూ మరోసారి బుగ్గల మీద ముద్దు పెట్టి తీరిందా నీ అలక అని అడిగాడు అర్హంత్. లేదు, తీరలేదు. ఇలా ముద్దు పెట్టి ఇంకా పెంచావు, కానీ నువ్వు నా భర్తవి కాబట్టి నువ్వు ముద్దు పెట్టొచ్చు. నేనేం అనకూడదు, కానీ నాకు కోపం మాత్రం పోలేదు. చాలా చాక్లెట్స్ ఇస్తే పోతుంది. మరి నా కోసం చాక్లెట్స్ తెప్పిస్తావా అని అడిగింది లోచన. చాలా తెప్పిస్తాను, కానీ ముందైతే లంచ్ చెయ్యి అన్నాడు. నిజంగా తెప్పించాలి అని అడిగింది. నిజంగా తెప్పిస్తాను, ఇప్పుడు ఆర్డర్ పెడతాను, నీకేం కావాలో చెప్పు అని అప్పటికప్పుడు మొబైల్ తీసి చెప్పు నీకేం చాక్లెట్స్ కావాలో అని లోచనతోనే సెలెక్ట్ చేయించి ఆర్డర్ పెట్టి మనం లంచ్ ఫినిష్ చేసేలోపే వచ్చేస్తాయి. నువ్వు లంచ్ చేయి మరి అన్నాడు. ఇప్పుడు నా అలక కూడా పోయింది అంటూ అర్హంత్ బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ బావా అని హ్యాండ్ వాష్ కోసం వెళ్ళింది. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.